జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఇటు యొక్క సమయంలో జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని మనం విన్నాం ప్రియులారా. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు చాలు ప్రియులారా. అంటే యోసేపుకి ఎవరు తోడున్నారంటండి? ఎవరు తోడున్నారంట యోసేపుకి? యెహోవా తోడున్నాడు. యెహోవా తోడుట వల్ల యోసేపు ఎలా ఉన్నదంట ఆయన స్థితి, ఎలా ఉందంట ఆయన పరిస్థితి, ఎలా ఉందంట ఆయన ప్రవర్తన, ఎలా ఉందంట ఆయన క్యారెక్టర్, ఎలా ఉందంట ఆయన బిహేవియర్, ఎలా ఉందంట ఆయన పద్ధతి. యోసేపు జీవితాన్ని గురించి కొద్దిగా దేవుడి యొక్క మాటలను మనం కొన్ని నిమిషాలుగా జాగ్రత్తగా విందాం. పగబెట్టుకుంది ఎవరంటే తోడబుట్టిన అన్నలే పగబెట్టుకున్నారు. ఒక సమయంలో అన్నలు గొర్రెల మేపడానికి అరణ్యంలోకి వెళితే తండ్రి వచ్చి, చిన్నోడా మరి అన్నలు గొర్రెలు కాటైపోయారు, మరి ఏ రోజు వస్తారో ఎప్పుడొతో తెలియదు కాబట్టి ఇదిగో అన్నం తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటే ప్రియులారా, అన్నల కోసము తమ్ముడు ఏం చేసేదంటే మంచినీళ్ళు అన్నం తీసుకొని బయలుదేరి అన్నల కోసం పోతుంటే ప్రియులారా, ఆ అరణ్యంలో ఎక్కడున్నారో అన్నలని చెట్లకి కాకలేసి గొట్టెక్కి కాకలేసి ఆ అరణ్యంలో ఆ లోయలో ఆ ఎండకి ఆ వానకి చలికి ఇబ్బంది పడుతుకుంటూ కూడా నా అన్నల ఆకలితో ఉన్నాడని తమ్ముడు ఎంతగానో తపన పడి ప్రేమ కలిగి అన్నల దగ్గరకు పోతే అన్నల అడ్రస్ తెలిసినాక అన్నల కాడికి వెళ్ళినాక ప్రియులారా, అన్నలో పిల్లరా నా తమ్ముడు అన్నం తెచ్చిండే, నా తమ్ముడు ఆకలితో నేను ఉన్నాను, మరి ఆహారము ఇగో నా తమ్ముడు తెచ్చినని సంతోషపడాల్సిన అన్నలు, ఆనందపడాల్సిన అన్నలు తమ్ముడి మీద కోపం పెట్టుకొని, తమ్ముడి మీద కోపం పెంచుకొని ఏం చేశారంటే పిల్లరా, అందరు కలిసి తమ్ముడిని కొట్టేశారు. ఆకలి తీర్చడానికే వచ్చాడు, వారికి దాహాన్ని తీర్చడానికి వచ్చారు. వారి యొక్క శరీరంలో బలహీనగా ఉంటాయి, ఆహారం లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే వాళ్ళు చాలా నీరసం ఉంటారు, చాలా కుంగిపోతారు. అరణ్యంలో వారికి ఎక్కడ ఎటువంటి యొక్క పరిస్థితి ఉండదని తోడబుట్టిన తమ్ముడు అన్నల కోసం తపనబడి అన్నలను ప్రేమించి అన్నల కోసం అంతగా ప్రయాసపడి వెళ్లితే అన్నలో తమ్ముడిని ప్రేమించవలసిన వారు, తమ్ముడిని సేకరించవలసిన వారు ఏమయ్యారంటే ప్రియులారా, తమ్ముడి మీద పగబట్టుకొని అన్నలందరూ కలిసి తమ్ముడిని కొట్టారు ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడిని కొట్టారు. అప్పుడు కడుతున్నారు, అన్నా నన్ను ఎందుకు కొడుతున్నారు, అన్నా నన్ను ఎందుకు కొడుతున్నారు? ఆకలితో ఉన్న మీకు ఆహారం తెచ్చినందుక, మీకు మంచినీళ్ళు తెచ్చినందుక, మీకు ఈ అరణ్యలో నేను నానబప్పితేనే కదా వచ్చిందని తమ్ముడు ఎంత చెప్పాడు కానీ కన్న ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన అన్నలు, ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన తమ్ముడు యేసు మీద పగబట్టి కొట్టి ప్రియులారా ఏం చేశారంటే ప్రియులారా, చంపేయాలనుకున్నాడు ప్రియులారా. చంపేయాలనుకోని ప్రియులారా, ఒక నీళ్లు లేని బావిలో ఎవరు వేశారు? యేసుని వేశారు. ఎవరంట వేసింది? తోడబుట్టిన అన్నలే వేశారు. తోడబుట్టిన అన్నలే ఆ యొక్క నీళ్ళు లేని బావి వేశారు. చాలా దెబ్బలు కొట్టి, చాలా గాయపరిచి, చాలా అవమానపరిచి. ఏమండి, ఆకలితో ఉన్న అన్నలకి ఆహారం తెస్తే, దాహంతో ఉన్న అన్నలకి దాహానికి నీళ్లు తెస్తే, తోడబుట్టిన తమ్ముడు వచ్చాడని మెచ్చుకోవాల్సిన అన్నలో తమ్ముడి మీద పగబెట్టుకొని తమ్ముడు ఎప్పుడు దొరుకుతున్న అవకాశం కోసం ఎదురు చూసి అరణ్య మార్గంలో దొరికినటువంటి తమ్ముని కొట్టి తిట్టి నీళ్ళని బాయిలు వేశారు ప్రియులారా. నీళ్ళని బాయిలు ఇస్తే అల్లో ఒక అన్నల్లో ప్రియులారా ఒకరి జాలి కలిగి, అరే ఎంతైనా మన తమ్ముడే కదా, ఎందుకు నీళ్లు బాయిలు వేయటం అని ప్రియులారా ఆ బాయిలోంచి తీసేం చేశారంటే ఐగుప్తు దేశానికి అమ్మేశారు ప్రియులారా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ యేసోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే తోడబుట్టిన అన్నలే తోడబుట్టిన తమ్ముడి మీద పగ పెంచుకున్నారు. తోడబుట్టిన తమ్ముడి మీదే కక్ష సాధించాలని తోడబుట్టిన తమ్ముడిని కొడుతున్నారు అన్నలు. ఎందుకు? పక్కింటోళ్ళు కొడుతుంటే ఆదుకోవాల్సిన వారు, ఎదిరింటోళ్ళు కొడుతుంటే
ధైర్యం చెప్పాల్సినటువంటి వారు ఒక కుటుంబంలోనే, ఒక అన్నదమ్ములోనే ఒక తమ్ముడు మంచిగా బతుకుతున్నాడని, మంచి యొక్క జీవితం కలిగి ఉన్నాడని అన్నలో కసిగట్టి వాడగొట్టినటువంటి తమ్ముని ఏం చేశారు? ఐగుప్తు దేశానికి అమ్మారు. ఐగుప్తు దేశానికి అమ్మేటప్పుడు చాలా యవనస్తుడండి ప్రియులారా. ఆయన అమ్మేసి ఏం చేస్తారు తెలుసా ప్రియులారా? యేసోబుకి ఎంతగానో తండ్రి ప్రియులారా యాకోబు గారు ప్రేమతో ఒక అంగి గుట్టించింది యేసోబు గారికి. ఆ అంగిని తీసుకొని ఒక మేకను పోసి మేకరత్నం ఆ షర్టుకు పూసి ఆ అంగిని తీసుకెళ్లి తండ్రికి ఏం చెప్పారు తెలుసా? నానా, మన తమ్ముడికి మరి ఏవాడో తెలియట్లేదు, ఈ షర్ట్ ఈ అంగి మాత్రం తమ్ముడిదే కదా, ఈ అంగి నిండా రక్త మార్కులు ఉన్నాయి, మరి ఏ పులి తిందో ఏ జంతువు తిందని కన్న తండ్రికి కన్న బిడ్డలైన అన్నలో తమ్ముడు గురించి ఎంత తప్పుడు అంటే విషయాన్ని ఆ తండ్రి చెప్తున్నారు. చూడండి ప్రియుల, అయినా ప్రియులరా ఆ యొక్క తల్లికి, తండ్రికి, అన్నలకి, ఊరికి, ప్రాంతానికి దూరమై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో ఆయన ఏం చేస్తున్నారు? ఒక పనివాడిగా ఉంచుకున్నారు. ఫరో ఇంట్లో ఒక పనివాడిని ఉంచారు. పనివాడి కంటే ఎంత చాకిరీ చేయాలండి తెలియని స్థితికి ఉన్నాడు. చూడండి, ఒంటి మీద కూడా అంగీ లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ప్రియులారా అతనికి ఎవరు తోడున్నాడంటే, మరొకసారి ఆ వాక్యం చదువుతాం ప్రియులారా. ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యేసోబునికి తోడై ఉన్నాడు గనుక చాలు ప్రియులారా. హల్లెలూయా. యేసోబునకు యెహోవా తోడున్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుతున్నాడు. ఒక పనివాడిగా పోయాడు ఐగుప్తు దేశానికి, ఒక జీతగాడిగా పోయాడు. అందరూ ప్రియులరా ఆ యొక్క ఫరో ఇంట్లో అనేక మంది సైనికులు ఉంటారు, అనేక మంది జీతగాలు ఉంటారు, అనేక మంది పనివారు ఉంటారు. అయినప్పటికీ యేసోబుని మాత్రం చిన్న చూపు చూశారు అందరూ ప్రియులరా. యేసోబుని మట్టికి ప్రియులరా ఆర్డు వరకు చేపించారు ప్రియులరా. ఎంతగా ఏడ్చుంటాడో చూడండి. చిన్న వయసులోనే కన్న తల్లి ఒడిలోనే ఉండవలసినటువంటి వ్యక్తి, కన్న తండ్రి యొక్క ప్రేమలో పొందుకోవాల్సినటువంటి వ్యక్తి, ఆయన జీవితం చూడండి ఎంత శాకిరిగా వెళ్ళిపోవాల్సి వచ్చిందో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఎంత పని చేయాల్సి వచ్చిందో. అయినప్పటికీ అతనికి తోడు ఎవరు ఉన్నారంటే ప్రియులారా, అతనికి తల్లి తోడు లేదు, తండ్రి తోడు లేరు, అన్నల తోడు లేరు, ఫ్రెండ్స్ తోడు లేరు, స్నేహితులు తోడు లేరు, ఆ ఇరుగు పొరుగు వారు తోడు లేరు. కానీ ఎవరు అతనికి తోడున్నాడంటే యేసోబు నమ్మిన బట్టి దేవుడైన యెహోవా అతనికి తోడున్నాడు ప్రియులారా. ఆయన వెళ్ళిన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు చాలా ప్రియులారా జీవితం ప్రియులారా ఒంటి మీద అంగి కూడా లేదు. కానీ ప్రియులారా అదే ఐగుప్తు దేశంలో ఏ ఇంట్లోనైతే బానిసత్వంగా ఉన్నాడో, ఏ ఇంట్లోనైతే పనివాడుగా పిలవబడ్డాడో, ఏ ఇంట్లోనైతే జీతగాడుగా జీతం చేస్తున్నాడో, ఏ ఇంట్లోనైతే ఒక దాసుడుగా తలదించుకొని చేతులు కట్టుకొని యజమానుడు ముందు నిలబడ్డాడో, అదే ఇంటికి ప్రియులారా యేసోబు వల్ల ఆ ఇల్లు దీవించబడుతుందంట. అంటే యేసోబు వల్ల ఆ పట్టణం దీవించబడుతుందంట. యేసోబు వల్ల ప్రియులారా ఆ గ్రామం కూడా దీవెనకరంగా మారుతుందంటే ప్రియులారా. అంటే యేసోబు గుణం ఏంటంటే ప్రియులారా ఎక్కడ పోయినా కానీ, ఆయన ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పని చేసినా కానీ ఆయన నోటు గుంట మాత్రం అబద్ధం ఆడలేదు, ఆయన మనుషులను మోసం చేయలేదు. ఎందుకంటే ప్రియులారా ఆయన జీవితంలో ఎక్కడ చూసుకున్నా కానీ ప్రియులారా ఆయన యథార్థంగా జీవించినట్టు కనపడుతుంది, యథార్థంగా మాట్లాడినట్టుగా కనపడుతుంది, యథార్థంగా బతికినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి అతనికి దేవుడు తోడున్నాడు. కాబట్టి దేవుడు తోడు వల్ల అతను వర్ధిల్లుతున్నాడు. ఎలా వర్ధిల్లాడంటే ప్రియులారా ఏ పట్టణంలో అయితే చిన్న చూపు చూశారో, ఏ పట్టణం ప్రజలైతే ఆయన్ని ఎగతాళి చేశారో, గేలి చేశారో, అదే పట్టణానికి దేవాతి దేవుడు ప్రియులారా ఒక ప్రధానమంత్రి యొక్క స్థానంలో దేవుడు అతన్ని నిలవబెట్టిండండి ప్రియులారా. హల్లెలూయా. ఎవరు కూడా ఊహించలేదు.
యేసోబు కూడా ఊహించలేదు. అనుకోవచ్చు యేసోబు కూడా ఎన్నో రాత్రులు ఏడ్చుండొచ్చు. ఏంటి నా జీవితం ఇలా అయింది, నాతో పాటు పుట్టినోరు అమ్మ నాన్నల కాడ, అన్నదమ్ముల కాడ, అక్కజల కాడ ఎంతో ప్రేమతోనూ అనురాగంతో పెరిగారు, ఏంటి నా బతుకేంటి, ఐగుప్తు దేశానికి వచ్చాను, ఐగుప్తు దేశం ఏంది, వీళ్ళకి శాఖ చేయాల్సి వస్తుంది, వీళ్ళకి పని చేయాల్సి వస్తుంది, అసలు ఏ మాత్రం కూడా నాకు మనశ్శాంతి లేకుండా ఉందని ఎన్నిసార్లు ఏడ్చుంటాడండి, ఎన్నిసార్లు ఇబ్బంది పడి ఉంటాడు, ఎన్నిసార్లు తనకు తానుగే పిల్లల దుఃఖపడి ఉంటాడు, మనేది పడి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా మన జీవితంలో, మన కుటుంబంలో, ఆత్మీయలో, విశ్వాస ప్రయాణంలో, సంఘ కార్యక్రమంలో ప్రియులారా మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం తొందరపడతాం, టెన్షన్ పడతాం. ఇక మనం ఏమనుకుంటుంటే ఈ బాధలో నుంచి నన్ను ఎవరు కాపాడతారు, ఈ సమస్యలో నుంచి నన్ను ఎవరు కాపాడతారు, ఈ ఇబ్బందులోంచి ఎవరు నన్ను రక్షిస్తారు, అరే నా బంధువులు నన్ను చీ అంటున్నారే, నా ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోతున్నారే, నా తల్లిదండ్రి నన్ను లెక్క చేయట్లేదే, నా అత్తమావి నన్ను పట్టించుకోవట్లేదే, నా తోడబుట్టిన వాళ్ళే నన్ను ఎలివేశారే, నా అక్కలు అయినా పట్టించుకోవట్లేదే, నా చెల్లెలైనా పట్టించుకోవట్లేదే, నా బంధువులైనా పట్టించుకోవట్లేదే. ఈ ఆపత్తులో నన్ను కాపాడేది ఎవరు, ఈ ఆపత్తులో నుంచి నన్ను విడిపించే వారెవరు, ఈ ఆపత్తులో నుంచి నన్ను బయటపడేసే వారెవరని ఈరోజు చాలా మంది కుంగిపోయే వారు ఉన్నారు, నలిగిపోయే వారు ఉన్నారు. వారి యొక్క బాధలు చెప్పుకోలేని వారి ఇంట్లోనే వారి హృదయాలు అనుకుంటూ గునుకుంటూ సనుకుంటూ కుంగిపోయి నలిగిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రియులారా. కానీ యేసోబు అలా ఉన్నాడో కానీ ప్రియులారా, యేసోబుకు దేవుడు యొక్క ధైర్యం ఉంది, యేసోబుకి దేవుడు తోడున్నాడు. ఈరోజు మనకి దేవుడు తోడుండాలి, మన కుటుంబానికి దేవుడు తోడుండాలి, మన పిల్లలకి దేవుడు తోడుండాలి, మన యొక్క సంఘానికి దేవుడు తోడుండాలి. దేవుడు మనకి తోడున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం, దేవుడు తోడుంటేనే మన పిల్లలు దీవించబడతాం, దేవుడు మనకు తోడుంటేనే మన స్థితి మారింది, దేవుడు తోడుంటేనే మన పరిస్థితి మారింది, దేవుడు తోడుంటేనే మన యొక్క స్థితి గతి మార్చబడింది. ప్రియులారా ఈరోజు ఎవరు తోడు కావాలి? మనుషులు తోడు కొద్ది కాలం ఉండిద్ది, రాజకీయ తోడు కొద్ది కాలం ఉండిద్ది ప్రియులారా, ఈ లోకంలో ఫ్రెండ్స్ తోడు కొద్ది కాలం ఉండిద్ది, తల్లిదండ్రుల తోడు కొద్ది కాలం ఉండిద్ది, అత్తమామ తోడు కొద్ది కాలం ఉండిద్ది. కానీ దేవుడు తోడు ప్రియులారా ఏమంటాడంటే ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకున్నాను అంటాడు. ప్రియులారా ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకున్నాను అంటున్నాడంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంత లైక్ చేస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడో, దేవుడు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో ఒక్కసారి యేసోబు జీవితాన్ని బట్టే, యేసోబు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే, యేసోబు యొక్క క్యారెక్టర్ బట్టే మనకు తెలుస్తుంది. ప్రియులారా ఈ యొక్క సమయంలో దైవ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్ ఒక్కసారి ఆలోచన చేయండి. యేసోబుకు వచ్చిన శ్రమల కంటే మన పెద్ద శ్రమలేం కాదు, యేసోబుకు వచ్చిన పెద్ద నిందల కంటే మనకి పెద్ద నిందలే కాదు. ప్రియులారా ఈరోజు ప్రియులారా ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, ఏదొచ్చినా కానీ ప్రియులారా మనం ఏం చేస్తామంటే ప్రియులారా బెడ్రూమ్ లో పోయి తలుపేసుకొని ఏడుతా ఉంటాం. ప్రియులారా వాళ్ళ ఫోన్ చేస్తాం, వీళ్ళ ఫోన్ చేస్తాం, నీ ప్రాబ్లం అంతా బయట చెప్పేస్తావు, నీ సమస్య అంతా చెప్తావు. ప్రియులారా వీళ్ళు కూడా ప్రియులారా సమస్య అంతా వింటారు కానీ ఆ సమస్య నుంచి నేను విడిపించరు. నీ బాధ అంతా చెప్పుకుంటావు, ఎవరో ఒకరు సహాయం చేస్తారే, ఎవరో ఒకరు ఆదుకుంటారులే, ఎవరో ఒకరు రక్షిస్తారులే, ఎవరో ఒకరు నాకు తోడుకుంటారులే అని మన యొక్క ఆలోచన లేకుండా ఆవేదనతోను తొందరపాటు మన సెల్లో ఎంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయో, మన ఫ్రెండ్సా, అయ్యగారులా, అమ్మగారులా, సంఘస్థులా, సంఘ పెద్దలా, టీవీలో దైవ వాక్యం చెప్పే దైవజనులా, యూట్యూబ్ లో చెప్పే వాక్యం చెప్పే గొప్ప దైవజనులా ఎవరికి ఫోన్ చేద్దామని వాళ్ళ మీద, ఏళ్ళ మీద, ఈ మనుషుల మీద, వాళ్ళ మీద, ఏళ్ళ మీద ఆధారపడుతున్నాం. కానీ మనం ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు, మనం ఆధారపడాల్సింది మన జ్ఞానం మీద కాదు, మనం ఆధారపడాల్సింది బలవంతులైన మనుషుల మీద కాదు. మనం ఆధారపడాలంటే మనల్ని పుట్టించి, పోషించి, బతికించి, నడిపిస్తున్న సజీవుడేనంటే యేసుక్రీస్తు మీద మనం ఆధారపడాలి. చప్పట్ల కదా దేవుడు నామానికి మహిమ కలుగుగాక. యేసోబు దేవుడి మీద ఆధారపడ్డాడు, అందుకనే యేసోబుకి దేవుడు తోడున్నాడు. దేవుడు తోడుంటే ఆయన జీవితం
మారింది ప్రియులారా. ఈరోజు ప్రియులారా చాలా మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ప్రియులారా. ఖమ్మం వచ్చేటప్పుడు కట్టుబట్ల మీద వచ్చినాం ప్రియులారా. ఖమ్మం వచ్చినప్పుడు ప్రియులారా బైబిల్ అంటే ఏంటో తెలియదు, దేవుడు సేవ ఏంటో చేయమంటున్నాడు. 10 సంవత్సరాలు మరి జీతాలు చేసినవాని, గొర్రెలు కాసినవాని, బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏ సేవకుడు కాడ నేను ట్రైనింగ్ బంధు లేదు, బైబిల్ కాలేజ్ అంటే తెలియదు, బడికేసరికి నేను పోరవుతుంది ప్రియులారా. అటువంటి సమయంలో దేవుడు మనకు తోడుంటే, దేవుడి యొక్క సహాయం మనకుంటే ప్రియులారా ఇజ్జలేని పామరులని శాపలు పట్టే మనుషులని ఏ విధంగా తన సేవలో తన పరిచర్యలో వాడుకున్నాడో దేవుడు ఆ విధంగా నిన్ను వాడుకుంటున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఏంటంటే ప్రియులారా మనకి ఏదైనా తొందరగా ఏదైనా జరిగితే మన వాళ్ళకి ఫోన్ చేసి మన గుట్టంతా బయట చెప్తాం. మన గుట్టంతా ఏం చేస్తాం? బయట చెప్తాం. ఆ గుట్టు బయటికి పోయినాక వాళ్ళని చేత ఆ గుట్టుని సులభంగా చేస్తుంటారు ప్రియులారా. ఆ గుట్టును బట్టి మనం విమర్శిస్తుంటారు ప్రియులారా. అందుకని మీకు పోయిన ఆదివారం కూడా చెప్పాను ప్రియులారా, అననీయ సభ్యురాలు భర్త భార్య పొలం అమ్మినాక వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన వాళ్ళ గుట్టు బయటపడదు. అసలుకి పొలం అమ్మిన డబ్బులు అసలు ఇద్దరు ఖర్చులు చెప్పారా? చూడండి, ప్రాణాలైన ఇయటానికి ఇష్టపడ్డారు కానీ గుట్టు మాత్రం బయట పెట్టాలి. అట్లా ఉండాలి భర్త భార్యలు అంటే. భార్య తెలియకుండా భర్త గుట్టు బయట పెట్టడం, భర్త తెలియకుండా భార్య గుట్టు, అలా గుట్టు బయట పెట్టడం వల్ల మన జీవితానికి మనకే నష్టం. సమాజంలో సొసైటీలో మన చిన్న చూపు చూస్తారు, మన ఎగతాళి చేస్తారు. ఓ ఇలా కుటుంబం ఇదంటగా, ఫ్యామిలీ ఇదంటే. అసలు గుట్టు బయట పెట్టుకోవటం ఎందుకు? నీ బాధ బయట పెట్టుకోవటం ఎందుకు? వాళ్ళతో మరి మాట్లాడిపించుకోవటం ఎందుకు? ఈరోజు మనుషులు మంచిగా ఉండొచ్చు, రేపు మంచిగా ఉండరు. ఈరోజు మంచిగా ప్రేమగా ఉండొచ్చు, రేపు ప్రేమ మంచిగా ఉండరు. ఎందుకంటే యేసు జీవితంలోనే చూస్తున్నాం. సొంత అన్నలే వారాలప్పారు, సొంత అన్నలే అతని యొక్క స్థితిని, అతని యొక్క ఎదుగుదల, ఆ తండ్రికి ఆ కొడుకున్న బంధం, ప్రేమ, ఆ అంగీని కుట్టించి కాచి ఓర్చుకోలేకపోయారు సొంత అన్నలే. బయట వాళ్ళు ఎందుకు ఓర్చుకుంటారండి? ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడాలంటే ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడి మీద మనం ఆధారపడాలి. మనం ఆరాధిస్తున్న దేవుడి మీద ఆధారపడ్డప్పుడే మన యొక్క పరిస్థితులు మారుతాయి ప్రియులారా. ఈరోజు ఎంతమంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పట్లేదు. కట్టుబట్ల మీద నేను టౌన్కి వచ్చాను, ఈరోజు దేవుడు అన్నీ నాకు సమకూర్చారు. ఒకప్పుడు తినడానికి ఆహారం లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు, వేసుకోవటానికి తొడుక్కోవటానికి చెప్పులు, తొక్కటానికి సైకిల్ లేదు. నా జీవితంలో ప్రియులారు ఒక వ్యక్తి ప్రియులారు జాన్సన్ గారు నాకు సైకిల్ కొనిచ్చిండు ప్రియులారు. ఎందుకు విషయం చెప్తానంటే దేవుడు మనకు తోడుంటే మనం అంచెలంచెలుగా మనము ఎదుగుతుంటాం ప్రియులారా. యేసు జీవితంలో అదే జరిగింది ప్రియులారా. పనివాడిగా వెళ్ళిన వాడు ఎలా మారిపోయాడంట? ఆ దేశాన్ని పరిపాలన చేసేవాడిగా ఉన్నారు, ఆ దేశానికే సలహాలు చెప్పేవాడు ఉన్నారు, ఆ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నారు ప్రియులారా. ఇంకొక మాట ఉంది ఆదికాండంలో, చూద్దాం ప్రియులారా. 26వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ప్రియులారా. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే చాలా హృదయాలకి ఆకట్టుకునిద్దండి. అతడు మిక్కిలి గొప్పవాడై క్రమంగా అభివృద్ధి పొందుతున్నాడు. హల్లెలూయా. యేసోబు యవన కాలం నుంచి పెద్దవాడైనా కూడా ఎలాగంటండి? అతడు మిక్కిలిగా గొప్పవాడై. ఏమండి ఎలా పొందుతున్నా? క్రమం. మనం రేత్రి ధనవంతులు కావాలంటే మన కళలు అట్నే ఉంటాయి, మన ఆలోచన అట్లే ఉంటాయి, మన కోరికలు అలాగే ఉంటాయి, మన తలపులు అలాగే ఉంటాయి. కానీ అలా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? క్రమంగా అంటే దేవుడు మీద ఆధారపడాలి, దేవుడు వాక్యం మీద ఆధారపడాలి. దైవ వాక్యంలో మన మాటలు ఆయనకి అప్పగించాలి ప్రియులారా. నీ సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, నీ అన్నదమ్ముల సమస్య, ఏ సమస్య అయినా దేవుడి సన్నిధిలో కన్నీరుగా చెప్పి ప్రార్థన చేయాలి. యేసోబుకు వచ్చిన సమస్య ఎవరో తీర్చలేదు. యేసోబు తన నమ్మిన దేవుడికే చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్న ఆ దేవుడు యేసోబు యొక్క కష్టాన్ని, యేసోబు యొక్క బాధని ఐగుప్తు దేశానికి ఏం చేసిందంట? యేసోబుని ఏం చేసిందంటండి? 4వ వచనం చూడండి. అదే ఆదికాండం 39 4వ వచనం చూడండి ప్రియులారా. ఈరోజు చాలా ప్రతిదానికి మనం బాధపడతాం, కుంగిపోతాం, మనీలు పడటం ప్రియులారా, టెన్షన్ పడటం. కనుక అతని యొక్క పరిచర్య చేయవాడైను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. హల్లెలూయా.
ఎట్టబోయిందంటే ఒంటి మీద అంగీ లేకుండా ఉన్నాడు ఐగుప్తు మీద. ఇప్పుడు ఆ ఇంటి మీద విచారకర్తగా నిలబెట్టాడు దేవుడు. అంటే యేసోబు ఎవరు ఏం చేయాలని యేసోబు పర్మిషన్ తీసుకోవాలి, యేసోబు యొక్క ముద్ర వేయాలి. అప్పటిదాకా అంతకుముందు యేసోబు పని ఎట్టుంది, వాళ్ళకాడ ఎత్తాలి, చేతులు కట్టుకున్నాడు, వాళ్ళు చెప్పిన మాట విన్నారు, ప్లేట్లు తీయాలి, గాడిదలు గాలి, మేకలు గాలి, ఏదంటే చేసిండు. ఇప్పుడు ఆ ఏ ప్రజల మధ్య అయితే అవమానపరచబడ్డాడో, ఏ ప్రజల మధ్య అయితే చిన్న చూపు చూశారో, ఏ ప్రజల మధ్య అయితే ఆయన్ని దేశించారో, ఏ ప్రజల మధ్య అయితే గడ్డి శాఖి చేపించుకున్నారో, అదే ప్రజల మధ్య యేసోబుని ఎలా నిలబెట్టుకున్నాడంటండి. ఎలా నిలబెట్టుకున్నట్ట బైబిల్లో ఊరికం లేదు. ఎక్కడైతే అవమానించబడ్డవో, ఎక్కడైతే నిందించబడ్డవో, ఎక్కడైతే నీ జీవితములోను నిందించబడ్డవో అదే స్థలంలో నిన్ను నిలబెట్టి ఘన స్వాగతం పలుకుతానంటాడు ప్రియులారా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసోబు యొక్క జీవితం అంట క్రమంగా అభివృద్ధి పొందుతున్నారు. క్రమంగా యేసోబు యొక్క పని చేస్తూ శాఖ చేస్తూ కూడా క్రమంగా దేవుడు అతనికి తోడున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం వింటుండగా నీకు దేవుడు తోడున్నాడా? దేవుడు తోడుంటేనే యేసోబు జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని మారుస్తాడండి. యేసోబు ఒంటి మీద అంగీ లేకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిండు, కానీ యేసోబు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినాక యేసోబుకు దేవుడు తోడుండటం వల్ల ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడండి. ఆయన ఒకప్పుడు అన్నానికి ఎదురు చూసిన వ్యక్తి ఇప్పుడు కొన్ని వందల మందికి అన్నం పెట్టే స్థితిగా ఉంచిండు. ప్రియులారా, ఈరోజు ప్రియులారా, మన ప్రతి విషయాన్ని దేవుడికి చెప్పలే కానీ ఫ్రెండ్స్ చెప్పినా, స్నేహితులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మనం గేలి చేస్తారు, చిన్న చూపు చూస్తారు, మనల్ని ప్రజల మధ్య ఎగతాలు చేస్తారు. ప్రియులారా, మీకు అందుకని జరిగింది బయటికి కలిగినట్టుగా ఇసిరేస్తాను. ఏదైనా 4 గోడల మధ్య ఒక కుటుంబంగా వచ్చిన కష్టం వస్తే నువ్వు ప్రార్థన చేయి, కొంత సంఘానికి చెప్పు, దైవజనులు చెప్పు, నీకోసం ప్రార్థన చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతూ. ఇప్పుడు యేసోబుకి దేవుడు తోడుంటూ అతడు వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. మరి మనం కూడా వర్ధిల్లాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరు తోడు కావాలి? బాగా మంచుకుంటారు. రేపు వీళ్ళే మన గురించి బాగా మంచి చెప్తారు, వీళ్ళే రేపు మనకి వెనక గోతులు చేస్తారు. ఇవాళ వీళ్ళే మంచి మనం పొగుడుతారు, మన వెనక బ్యాడ్గా ప్రచారం చేసేది కూడా వీళ్ళే. ఎవరు నమ్ముతూ అంటే బైబిల్ ఏమంటుంది, మనుషులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముట మీరు. రాజులు నమ్ముడు, రాజులు కూడా మాట ఎత్తారు కానీ మాట నిలబెట్టరు. అవునా? ఆయన మన తల్లి దగ్గర మనం విడిచిపెట్టచ్చు కానీ మన దేవుడు మాత్రం మనం విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంత చూసి నన్ను వేడిపించిన నీ జాలి ప్రేమతో చేరదీయవా. లోకమంత చూసి నన్ను వేడిపించిన నీ జాలి ప్రేమతో చేరదీయవా. మన హృదయ చోటు ఎన్ని కోరికలు ఉంటాయండి హృదయంలో. దేవుడు మన పట్ల అద్భుతమైన ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయాలనుకున్నారు. ఫిలిప్పీ పత్రిక 4:19 ఉండి ఆ మాట. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత మన ప్రతి అవసరత ఎవరు చెప్పుకోవాలి? ఇంటి ముందు చెప్తావా, ఇంటి పక్కన చెప్తావా? 10 రోజులు మంచిగుంటా, 10 రోజులు మంచిగా ఉండు. ఎవరు చెప్పుకుంటాం? ఒకసారి ఆలోచన చేయి. ఎవరు చెప్పుకోవాలి? దేవుడు చెప్పుకోవాలి, సంఘానికి చెప్పుకోవాలి, దైవ శాఖకు చెప్పుకోవాలి. అదే ఇంకొక మాట కూడా చూసుకుందాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 1:8 చూడండి ప్రియులారా. ముగించుకుందాం ప్రియులారా. యెహోషువ చూడండి ప్రియులారా, ఎంత ధైర్యం ఇస్తున్నాడు చూడండి, ఎంత ఆదరణ కలిగిస్తున్నాడు అక్కడ చూడండి ప్రియులారా.
మోషే గారు అయిపోయినాక పిల్లలు యెహోషువ మరి ఆ పనిని ప్రారంభించిండు పరిచర్యలో. ఆ పరిచర్య విషయంలో ఎంత దేవుడు అభయమిస్తున్నాడు చూద్దాం. ఆ మాట చదవండి, 9వ వచనం చూడండి. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకు, జడియకు, నువ్వు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుని యెహోవా. చప్పట్లు కొడదామా పిల్లరా? ఎవరు మనకు తోడున్నాడట? మనం దిగులు పడాల్సిన పని లేదు, మనం భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, బీపీ షుగర్లు తెచ్చుకోవాల్సిన పని లేదు, రేత్రంతా నిద్రపోకుండా ఉండాల్సిన పని ఎందుకు? నువ్వు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీతో. ఇప్పుడు ఈ మాట యేసోబు జీవితంలో నెరవేరిందా? నెరవేరింది. మరి మన జీవితంలో ఎందుకు నెరవేరదు? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. యేసోబు జీవితంలో నెరవేర్చాడు, యేసోబు జీవితంలో కార్యం జరిగించాడు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఈ వాక్యం వింటుండగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. నిబ్బరం కలిగి ఉండాలి. రెండోది ఎలాగంట? ధైర్యంగా ఉండాలి. నడిచే మార్గములన్నింటిలో మన దేవుడిని యెహోవా ఉన్నారు. మనం ఒక్కలం కాదు, మనం ఒంటరిదాని కాదు. ఇది నా ఊరు కాదు కదా, ఇది నా ఇల్లు కాదు కదా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ప్రేమిస్తారు, ఎవరు సహకరిస్తారు, ఎవరు ఆదుకుంటారు అని మనం కుంగిపోవాల్సిన పనిలా, నలిగిపోవాల్సిన పనిలా. మనల్ని పుట్టించినటువంటి దేవుడు, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనతో ఉన్నారు. ఆయన ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ప్రియులారా, ప్రతి విషయాన్ని మనం బైబిల్ని ఆధారం చేసుకొని లేఖనములో ఉన్న మాటలు మన బలపరిచి, లేఖనములో ఉన్న మాటలు మన జీవితాన్ని కడతాయి. దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.